ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాయుగుండం బలహీనపడినప్పటికీ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలో కుండపోత వానలు, ఏజెన్సీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఏజెన్సీలో స్కూల్స్కు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో వెదర్ అలర్ట్స్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. తీరాన్ని దాటి బలహీన పడినప్పటికీ వర్షపాతం అత్యధికంగా నమోదవుతుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎడతెరిపి లేని కుండపోత వాన కురుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 207 మిల్లీమీటర్లు అంటే 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం మనం బీచ్ వద్ద ఉన్నాం. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నటువంటి తీరుని మనం గమనించవచ్చు. సముద్ర వాతావరణం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇంకో రోజు పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగరవేయాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక గాలుల వేగం కూడా అత్యధికంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కనుక మత్స్యకారులు ఎవరు కూడా, సాంప్రదాయ మత్స్యకారులు చిన్న చిన్న బోట్లపై వేటకు వెళ్తుంటారు, వారు కూడా ఎవరు వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు చూస్తే కనుక ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఎడతెరిపి లేని కుండపోత వాన కురుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా వర్షం పడుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీలో ఉన్నటువంటి చాలా గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే రాయలసీమలో మోస్తరు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగువన తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షం నీరంతా కూడా గోదావరి నది గుండా ఏపీలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కనుక ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఋతుపవన ద్రోణి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ వాయుగుండం ఋతుపవనాలను మరింత యాక్టివ్ చేసింది కనుక వర్షాలు కొనసాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించారు. మరోవైపు ఇటు కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలో కూడా సెలవులు ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలో కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితుంది. ఎందుకంటే అక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.